ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ అయితే తగిలింది. ఏంటి ఆ షాక్ అనేది చూద్దాం. వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి, మరిన్ని నోటిఫికేషన్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. మే 6న తీర్పును వెలువరపరిచింది. మరోవైపు సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు. సిబిఐ కేసులో మే 2న కోర్టు తీర్పును వెల్లడించనుంది. రెండు కేసుల్లో కోర్టు తీర్పు ఏంటన్న ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఏ ఒక్క కేసులో బెయిల్ రాకపోయినా మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్సీ కవిత జైల్లోనే ఉండనున్నారు. అయితే ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి. ఏంటంటే, మనీ లాండరింగ్ కేసులో అనేక మంది నిందితులకు బెయిల్ రాలేదు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను అన్ని కోర్టులు తిరస్కరించాయి. తప్పు జరిగినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది. మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీవాల్ను కలిశారు. కవితను కలవమని కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసులకు రెడ్డికి చెప్పారు. శ్రీనివాసుల రెడ్డి కవితను హైదరాబాద్లో కలిశారు. కేజ్రీవాల్ 100 కోట్లు అడిగారని కవిత శ్రీనివాసులరెడ్డికి చెప్పారు. 50 కోట్లు ఇవ్వాలని కవిత శ్రీనివాసులరెడ్డిని అడిగారు. అభిషేక్, బుచ్చిబాబు, రాఘవర్ 25 కోట్లు ఇచ్చారు. ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్లో కవిత భాగస్వామ్యం పొందారు. వ్యాపారంలో కవితకు 33% వాటా కోసం బుచ్చిబాబు పనిచేశారు. బుచ్చిబాబు, మాగుంట, రాఘవ వాట్సాప్ చాట్స్లో ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి బెయిల్ అయితే ఇంకా రాలేదు.